వెల్కమ్ టు ఎవన్యూస్. భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాండ్ర వెంకటరమణారెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి భరోసా యాత్ర కార్మికుల ప్రయోజనాల కోసం కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా ఊతమిచ్చే యాత్రగా మారిందని ఆరోపించారు. సింగరేణి కార్మికుల సమస్యలు, మెడికల్ బోర్డు నియామకం, పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై కేంద్ర మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికుల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టామని, ఇప్పుడు వాటిని విస్మరించి నిరాధార ఆరోపణలు చేయడం తగదని అన్నారు. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసిన గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రభుత్వం స్పందించకపోతే రైతులు, కార్మికుల తరపున తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఒక రాజకీయ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలని, ఇక్కడ మా పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని కోరుకోవడంలో తప్పులేదు. కానీ మీకు మొన్న జరిగినటువంటి భారత పార్లమెంటు ఎంపీ ఎలక్షన్స్లో ప్రజలు ఎన్డీఏ కూటమిగా మరి అదేవిధంగా ఇండియా కూటమిగా రెండు కూటమిగా విడిపోయే సందర్భంలో మేము ఏ కూటమిలో లేకుండా మేమంతా కూడా ఇండిపెండెంట్. మా యొక్క లక్ష్యం, మా యొక్క ఎజెండా తెలంగాణ డెవలప్మెంట్, తెలంగాణ హక్కులు కాపాడడం, అది మా ప్రయారిటీ. కాబట్టి ఇద్దరు కూడా మమ్మల్ని కాపాడడంలో సరిగా వ్యవహరిస్తలేదని చెప్పి మేము ఇండిపెండెంట్గా వ్యవహరించిన ఈరోజు ప్రజలు మరి మోడీ గారి కూటమికి 8, ఇండియా కూటమికి 8 ఈక్వల్గా ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. 8 మంది పార్లమెంట్ సభ్యులు ఈరోజు అధికార పక్షం నుంచి గెలిచి మీ వల్ల మీ యొక్క మోడీ గారి నాయకత్వంలో ఏమైనా ఈ తెలంగాణ హక్కు ప్రయోజనాలు జరిగినాయి. ఈరోజు నేషనల్ హైవేస్ కానీ, లేకపోతే రైల్వేస్ కానీ, లేకపోతే ఏ ఒక్క దాంట్లో కూడా ప్రత్యేకంగా తెలంగాణకు మీరు చేసింది కానీ జరిగింది కానీ లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండేగా బొగ్గుబాయిల కేటాయింపనే జరిగేది కదా, అది కూడా చేయలేని వాళ్ళు మేము ఇక్కడ అధికారంలో రావాలని అనుకుంటే పకటి కళలే అయితే ప్రజలు కూడా ప్రతిరోజు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు వర్షాలు లేవు, ఎలినో యొక్క ప్రభావంతో, వాతావరణ శాస్త్రజ్ఞుల హెచ్చరికతోటి ఈరోజు 15వ తారీఖు వచ్చింది, జూలై 15. ఇప్పటిదాకా ఒక పెద్ద వర్షం పడలేదు. ఇప్పటికే పెట్టినటువంటి విత్తనాలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. తాగునీటి సమస్య కూడా రాబోతున్నది. ఈరోజు మేమందరం కూడా చెప్తున్నాం, రాజకీయ ప్రయోజనాలు కాదు, తెలంగాణ ప్రయోజనాలు ప్రభుత్వానికి టాప్ ప్రియారిటీ ఉండాలి, నీళ్లు లిఫ్ట్ చేయండి అని చెప్తే ఒక ఈటల రాజేందర్ ఒక పార్లమెంట్ సభ్యుడిగా మాట్లాడింది. మొన్న బీజేపీ అధ్యక్షుడు ఉత్తరం రాజు దులుపుకున్నాడు. ఎందుకు ఈరోజు భారతదేశంలో ఒక భారతదేశాన్ని నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఇంత రాజకీయ నిశ్చితితో దాదాపు పిల్లర్లు రాకిచ్చి 31 నెలలు అయిపోయింది. దాని రిపేరు పేరు మీద, దాని యొక్క రిపోర్ట్ల పేరు మీద కాలయాపన చేస్తూ ఉన్నారు. మీ బాధ్యత లేదా? పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. నిన్న పార్లమెంట్ సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచిండు. ఎక్కడైనా బీజేపీ మా డిమాండ్ తెలంగాణ యొక్క వాటర్ విషయంలో మా డిమాండ్ ఇదని చెప్పిందా? ఎందుకు మీకు ఓట్లేస్తారు? మిమ్మల్ని ఎందుకు అధికారం చేస్తారు? మీరు అందరూ కూడా అనుకుంటుండొచ్చు, ఏదో తెలంగాణలో అంతా కూడా అమాయకులు, మేము ఏది చెప్తారు నమ్ముతారని ఇద్దరు అనుకుంటా ఉన్నారు. ఇద్దరిని కూడా ప్రజలు బొంద పెడతారు, పాతాళలోకి తొక్కుతారు. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఈరోజు వాళ్ళందరూ కూడా మేము అధికారంలోకి వస్తామనేది ఒక పకటి కళ మాత్రమే. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కేసీఆర్ గారు రావాలి, తెలంగాణ హక్కులు పరిరక్షించబడాలి, తెలంగాణ రైతులకు మేలు జరగాలి, తెలంగాణ ప్రజలకు మేలు జరగాలంటే కేసీఆర్ గారు మాత్రమే దీని అన్నిటికీ పరిష్కారం అనేటువంటి భావన ఈరోజు తెలంగాణ సమాజంలో వచ్చింది. కాబట్టి మరి ఈరోజు పని చేస్తే ప్రజలు ఆదరిస్తారు తప్ప కేవలం మాటలు చెప్తే మాత్రం ఆదరించే విషయాన్ని మరి బీజేపీ నాయకత్వం కూడా గుర్తిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్, బీఆర్ఎస్ హయాంలో 25,902 కోట్లు సింగరేణికి బాకీ ఉన్నది. 10 సంవత్సరాల కాలంలో వీళ్ళు 25,902 కోట్లు వాడుకొని ప్రభుత్వానికి చెల్లించలేదు. జెన్కో కానీ బొగ్గు వాడుకున్నారు కదా, సింగరేణి వాళ్ళు వాడుకున్నారు కదా, ఆ పైసలు చెల్లించకుండా చేతులు ఎత్తేసి ఇలా సింగరేణిని అప్పుల భారంలో నెట్టింది అని చెప్పి అంటారు. సింగరేణి ముగిస్తుంది, అదేవిధంగా పవర్ ఇస్తుంది, పవర్ పేమెంట్స్ అవుతుంటాయి, పవర్ వాడుకున్నది పేమెంట్స్ అవుతుంటాయి. అది కంటిన్యూగా జరిగింది. నువ్వు లెక్క చెప్పి ఈరోజు 55,000 కోట్లు ఉన్నది. మరి నువ్వు రోజు రేవంత్ రెడ్డి మీ చుట్టే తిరుగుతాడు, మీరు వాళ్ళ చుట్టూ తిరుగుతాను. మరి మీ అంతర్గత ఒప్పందమే చెప్పాలి. గతం మేము అయిపోయి 10 నుంచి తక్కువ 3 సంవత్సరాలు 231 నెలలు అయిపోయింది. మరి ఈ రోజు వరకు కూడా
55,000 కోట్లు ఉన్నాయి మేము అదే అడిగితే ఆ రోజు చేసిండు ఈరోజు ఆ రోజు మేము అయిపోయింది మమ్మల్ని ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండు ఈరోజు మిమ్మల్ని దేశంలో మిమ్మల్ని రాష్ట్రంలో వీళ్ళని పెట్టిండు మరి ఎందుకు ఈరోజు సింగరేణి యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటే దానికి మీరు సమాధానం చెప్పకుండా ఎంతసేపు గతం చెప్పి బతుకుతారు గతాన్ని చెప్పేటి 2 రోజులు మీరు రాజకీయం చేస్తారు 2 రాజకీయ పార్టీలు ఈరోజు ప్రజలు మిమ్మల్ని చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు ప్రజలకు జవాబు చెప్పాలి సింగరేణి పరిరక్షించబడాలంటే మేము చెప్పినట్టుగా సింగరేణి కోల్ బ్లాక్స్ అన్ని కూడా సింగరేణికి బేషరతుగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ అయితే తెలంగాణ రక్తమే ఆయనలో ఉంటే ఖచ్చితంగా ఈరోజు సింగరేణికి అన్ని కూడా బేషరతుగా బ్లాక్ అలాట్ చెప్పి అప్పుడు ఇన్ని తెలంగాణ బిడ్డగా ప్రజలు అభినందిస్తారు అప్పుడు అలాట్ చేసినా నేను కూడా వచ్చి మన కిషన్ రెడ్డి గారిని అభినందిస్తే పెద్ద దండేసి మీరు ఈ రకంగా మీరు చేసేందుకు మా సింగరేణిని పరీక్షించడానికి మీ నిర్ణయానికి స్వాగతం తెలియజేస్తే మీకు ఏమైనా మద్దతు ప్రజలు కూడా మద్దతు కానీ ఏం చేయకుండా బట్టి చేతులతో కొడతా బట్టి చేతులతో పోతా కానీ నన్ను మాత్రం ఆదరించమంటే ఎవరు గతంలో కూడా కిషన్ రెడ్డి గారు పర్యాటక శాఖ మంత్రి కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా వారు చూసింది మేము నేను ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఢిల్లీకి ఒక 5-6 పార్లమెంట్ సభ్యులు నేను వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు కోటగుళ్ళు కానీ నాపాక టెంపుల్ కానీ ప్రతాపరుద్రుడి కోట కానీ కాళేశ్వర టెంపుల్ కానీ అనేక టెంపుల్స్ ఇక్కడ ఉండేటువంటి కాకతీయులు లేనటువంటి అన్నీ కూడా కాఫీ టేబుల్ బుక్ చేసి మొత్తం ఫొటోస్ హిస్టరీ అంతా వేసి అయ్యా మీరు మంత్రి అయ్యారు మీ హయాంలో ఇక్కడ నిధులు ఇవ్వండి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయండి అంటే వచ్చిండిపోయింది తప్ప ₹1 నాట్ ఈవెన్ ₹1 కూడా ఇంకా డబ్బులు ఇవ్వలేదు అంటే నీకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఏం చేసినావు మరి తెలంగాణ ఇదేమో తెలంగాణ వరంగల్ చారిత్రాత్మకమైనటువంటి కాకతీయులు మరి సామ్రాజ్యాన్ని ఇక్కడ విస్తరించి అనేక గుళ్ళు అనేక పర్యాటక కేంద్రాలు వేస్తే నువ్వు ఆ రోజు ఏం చేయలే ఈ రోజు ఏం చేయలే మాకు ఏం ప్రయోజనం మేకకు 2 ముందట ఉంటాయి కదా అలా పాలురావు మా కిషన్ రెడ్డి మంత్రుల్లో చెప్పుకోవడానికి తప్ప తెలంగాణలో జరిగింది ఏమైనా ఉన్నదా కాబట్టి ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ ఆత్మ పరిశీలన చేస్తుంది ఈరోజు తమిళనాడులో ఒక మినిస్ట్రీ ఉందంటే అక్కడ వాళ్ళకి ఫండ్స్ పోయేది అక్కడ ప్రాంతాల్లోకి డెవలప్మెంట్ అయ్యేది కానీ ఈరోజు బీజేపీ ఉండడం వల్ల ఏమీ లేదు ఏదో గతం ఏదైతే తెలంగాణ లేనటువంటి రాష్ట్రాలు ఏమున్నాయో అట్లనే ఉన్నది మరి కార్మికులకు కూడా మరి ఈరోజు జాతీయ స్థాయిలో వాళ్ళే ఉన్నారు 12-13 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో కార్మికుల డిమాండ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయమని అడుగుతున్నారు మరి గజేపీ ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయండి నరేంద్ర మోడీతో మాట్లాడే భారత పార్లమెంట్ బిల్లు రేపు సెషన్ స్టార్ట్ అవుతున్న వర్షాకాలంలో మేము సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తున్నాం అప్పుడైనా మా కార్మికులు హర్షిస్తారు మా బొగ్గు బ్లాక్లో కేటాయిస్తున్నామని చెప్పి భారత పార్లమెంట్ సాక్షి అని చెప్పి అప్పుడు కానీ ఏం చేయం కానీ మమ్మల్ని మాత్రం ఓట్లేయాలా మమ్మల్ని అధికారులు తీసుకురావాలంటే ప్రజలేం అమాయకులు కాదు ఈరోజు తెలంగాణ హక్కులు పరిరక్షించకుండా తెలంగాణకు రావాల్సిన నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల అన్యాయం జరుగుతున్నది కాబట్టి అనేక సందర్భాల్లో మేము చెప్పడం మేము పేమెంట్స్ ఎక్కువ చేస్తున్నాం మాకు వచ్చేటువంటి రిసీవ్ తక్కువ ఉన్నాయి మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కాంట్రిబ్యూషన్ దాదాపు 4-5% దేశ యొక్క అభివృద్ధిలో మేము మా యొక్క తెలంగాణ భాగస్వామ్యం స్టేట్స్ రూపంలో ట్యాక్స్ రూపంలో కడుతున్నాం మాకు వచ్చేది చాలా తక్కువ అని చెప్తున్నాం మరి ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉంటే మాత్రం తప్పకుండా తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు కాబట్టి దీని విషయంలో మరి ఇప్పుడు మన